వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. రేపు సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియనుంది. ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరెత్తిస్తున్నాయి. రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్ రెడ్డి డైలాగులతో తూటాలు పేలుస్తున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కిస్తున్నారు. అసలు హైదరాబాద్లో అభివృద్ధి జరుగుతోందా? అభివృద్ధిని అడ్డుకుంటుందెవరు? బ్యాడ్ బ్రదర్స్ ఎవరు? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైలా కృష్ణారెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు మల్లుపక్క యాదగిరి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. రైట్, మరి కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ప్రచారం అయితే హోరెత్తిస్తున్నారు అన్ని పార్టీల నాయకులు. అయితే నిన్న మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని ఎలా చూడాలంటారు? మరి రాష్ట్రంలో బ్యాడ్ బ్రదర్స్ ఉన్నారు, హైదరాబాద్ని అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరు అంటే ఇండైరెక్ట్గా మరి ఎంపీ కిషన్ రెడ్డి పేరు కూడా వస్తుంది. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? దీనిపై ఏమంటారు? మేడం, ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిది మాటలు మొన్న ప్రచారం స్టార్ట్ అయిన రోజు నుంచి మాట్లాడుతున్నాము, చూస్తున్నాము. ఆయన వ్యవహారశారులు కానీ, ఆయన ఆంబావాలు కానీ, అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం దగ్గర నుంచి చూసుకుంటే ఓటమి అనేది ఆయనకు సుస్పష్టంగా తెలిసిపోయింది. ఇంకొక అంశం ఏంటంటే, ప్రజా సమస్యలకు అడ్రస్ చేయకుండా ఎంతసేపు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆయన ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏం చేసిండు, తెలంగాణకి ఏం చేసిండు, జూబ్లీహిల్స్ ప్రజానీకంకి ఏం చేసిండు చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. సకల శాఖ మంత్రిగా ఆయననే ప్రభుత్వాన్ని నిలగబెడుతున్నాడు. అది ఎక్కడ ప్రజలు నన్ను ఇబ్బంది పెడతారో, ఎక్కడ ఇదవుతుందో అని చెప్పేసి ఇది కాకుండా ప్రతిపక్షాలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వ్యక్తిగతంగా మాట్లాడి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి, రేవంత్ రెడ్డి గారి రాజకీయమే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు, ఊపదంపుడు ఉపన్యాసాలు, చక్కరకలేని ముచ్చట్లతోటి కాలం ఎల్లదీస్తాడు, ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఆయనకి ఎంతసేపు ఓటమి అనేది భయం పుట్టుకొనే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చేసి ఒక టోపీ పెట్టుకొని ప్రచారం చేసి మీరుంటేనే మేముంటాం, మేముంటామని ఒక మతాన్ని, వర్గాన్ని ఓట్లు దాల్చుకోవడానికి ఆయన చేస్తున్న వ్యవహారం అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటమి అనేది ఇక బీఆర్ఎస్ అంటే మనం వ్యక్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 రోజుల నుంచి ఆ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలు ఏంది, ఎవరు అసలైన వారసురాలు, ఎవరు అసలు వ్యక్తిగా ఇది ఆ కుటుంబంలో, అది ఆయన చావు కూడా ఒక మిస్టరీగానే రాబోయే రోజుల్లో ఉంటుంది. దాని మీద ఏదైనా ఉంటే కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నిన్న మా బండి సంజయ్ గారు కూడా ప్రెస్ మీట్లో క్షుణ్ణంగా మాట్లాడగలరు. అసలు మాగంటి గోపీనాథ్ మరణానికి కేటీఆర్ గారు హాస్పిటల్కి వెళ్ళినాక ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతకుముందే తను చనిపోతే ఎందుకు ప్రకటించలేదు? దీని వెనుకాల ఉన్నది ఏంది? వారి తల్లిని కానీ, మొదటి భార్య కుటుంబాన్ని కానీ, ఆ గోపీనాథ్ గారి తోబుట్టువులను ఎవరిని హాస్పిటల్లో కూడా చూడనీయకుండా వాళ్ళని కట్టడి చేసిన వ్యక్తులు ఎవరు? ఆ హాస్పిటల్ మీద ఒత్తిడి తీసుకొచ్చిన నాయకులు ఎవరు? వారి కుటుంబానికి ఫోన్ చేసి, మొదటి భార్య కొడుకు ఫోన్ చేసి బెదిరించిన వాళ్ళు ఎవరు? బెదిరించిన దాంట్లో ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? ఈ అంశాలు ఏంది? ఆ వ్యక్తిగత లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? కేటీఆర్ గారికి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి అంశాలు ఉన్నాయనేటిది కూడా చూడాల్సిన అంశం ఉంది. ఇదంతా ఒక మిస్టరీగా తయారైంది. గోపీనాథ్ గారిని మరణము, ఆయన కుటుంబం వెనకాల. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెంటనే, తెలంగాణ ప్రభుత్వం వెంటనే చతురంగ చర్చలు తీసుకొని దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేడం. రైట్, అలాగే ఇక యాదగిరి గారు మీరు చెప్పండి. మరి జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. మరి మాజీ మంత్రి కేటీఆర్ కూడా మరి హోరెత్తిస్తున్నారు ప్రచారాలు, సవాలు ప్రతి సవాళ్ళు. అయితే నిన్న మరి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని ఎలా చూస్తున్నారు? మరి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరు? బ్యాడ్ బ్రదర్స్, అందులో కిషన్ రెడ్డి అలాగే కేటీఆర్ వాళ్ళ పేర్లను ప్రస్తావించడం చూస్తున్నాము. మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఈ రోజు జూబ్లీహిల్స్ లో జరిగే
బై ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. గత గత 2 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి చేసిండు కాబట్టి మూడోసారి కూడా మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారికి అవకాశం ఇచ్చి మూడోసారి కూడా గెలిచిండు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. కాకపోతే సరే ఒక అనివార్య కారణాల వల్ల, ఆయనకు అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించినప్పుడు మా నాయకుడు కేసీఆర్ గారు ఆ కుటుంబానికే ఇవ్వాలని చెప్పేసి గత సాంప్రదాయం ప్రకారంగా గతంలో కూడా మా ఎమ్మెల్యే గారు దుబ్బాక ఎమ్మెల్యే గారు కానివ్వండి, అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎక్కడనైనా కంటోన్మెంట్లో కానివ్వండి, ఎక్కడైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం ఆనవాయితీ, మానవత కోణంతో వారికి ఇచ్చారు. దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు గెలవలేక, వారికి ప్రజా మద్దతు లేక అనేక రకాలుగా వాళ్ళు ఆ కుటుంబం మీద, మాగంటి సునీత గారి కుటుంబం మీద అనేక రకాలుగా అభండాలు వేసి ప్రజలకు దూరం చేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో చర్యలు చేస్తున్నారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం అన్ని గమనిస్తున్నారు. ఎందుకంటే అక్కడ గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఆ ప్రజల కళ్ళల్లో మెదులుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు, అదే విధంగా బీజేపీ నాయకులు అంటున్నారు అక్కడ ఏమి అభివృద్ధి చేయలేదు, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు కదా. ఈ రోజు గతంలో మా ప్రభుత్వం చేసింది 2014 నుంచి 23 వరకు మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి నిధులు కేసీఆర్ గారు ప్రభుత్వంలో తీసుకొచ్చింది 5,328 కోట్లతోటి అక్కడ అభివృద్ధి చేసింది. అందులో 2,12,862 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఇది చాలదానండి మాకు. అంటే దీనికి వివరించి చెప్పాలంటే ప్రజా రవాణాకు 2,463 కోట్లు, అదేవిధంగా ఆరోగ్యం కోసం 2,919 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకు 7,500 కోట్లు, విద్యుత్కు 505 కోట్లు, డబుల్ బెడ్రూమ్ల కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లకు 324 కోట్లు, తాగునీటికి 180 కోట్లు, ప్రభుత్వ పాఠశాలకు 87 కోట్లు, ఎస్ఎన్డిపి శానిటేషన్ కింద 75 కోట్లు, పట్టణాభివృద్ధికి మౌలిక వసతులకు 44 కోట్లు, పర్యావరణం పచ్చదనం కోసం 26 కోట్ల రూపాయలు, మొత్తం 5,328 కోట్లు పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తే ఈ రోజు ప్రభుత్వం అందులో 2,12,862 మంది లబ్ధిదారులే ఉన్నారు. ఈ లబ్ధిదారులు ఈ కుటుంబాలకు వెళ్ళి మాకు 4 లక్షల పైచిలకు ఓట్లున్న ఈ నియోజకవర్గం నుంచి మాకు ఈ మా లబ్ధిదారులు మాకు ఓట్లు వేసినా మాకు సరిపోవండి, మాకు గెలిపి ఎవరైనా ఆపే అవకాశం ఉందా? ఈ రోజు మేము అది చెప్తున్నాం. ప్రజల వద్దకు పోయి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రు, ఎంత అభివృద్ధి జరిగిందో అది మేము ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నడుపుకుంటూ ఎన్ని నిధులు తీసుకొచ్చింది, ఆ నియోజకవర్గానికి ఏం చేసింది, హైదరాబాద్కి ఏం చేసిందో వాళ్ళు ప్రజల వద్ద అడగడానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు భయపెట్టుకుంటూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ నేను మీకు ఈసారి మాకు ఓటు వేయకపోతే మీకు సంక్షేమ పథకాలు బంద్ పెడతాను, అది మన సన్న బియ్యం బంద్ పెడతా, రేషన్ కార్డులు కట్ చేస్తా, ఈ బుల్డోజర్ తోటి ఇల్లు కొడతా, ఇదే అనండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుండో ప్రజలు గమనిస్తున్నారండి. బీజేపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలి. ఈ రోజు కేంద్ర మంత్రి స్థానికంగా అక్కడ పార్లమెంటు సభ్యులైనటువంటి కిషన్ రెడ్డి గారు స్థానికంగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి ఏం నిధులు తీసుకొచ్చిండు, ఏం అభివృద్ధి చేసిండు, దాని మీద ఈ రోజు కనీసం ఒక 11 సర్వే సంస్థలు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ తోటి గెలుస్తుందని చెప్పినా కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారికి వంట పట్టడం లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి గారికి మేము అవి నమ్మము అని అంటున్నారు. ఏం నమ్ముతారండి మీరు? మరి అదే విధంగా నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన విధంగానే మరి ఒక మీలాంటి రిపోర్టర్ అడిగితే మీరు ఓడిపోతే రెఫరెండం గా స్వీకరిస్తామా అంటే నేను రెఫరెండం కాదు ఇలాంటివి వస్తాయి పోతే అంటే ఆయన అంగీకరించినట్టుగా ఓటమిని అంగీకరించింది. ప్రభుత్వ సంస్థలు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా కూడా ఓడిపోతున్నామని ప్రభుత్వానికి తెలిసింది. కాబట్టి ఈ రోజు చేతులు ఎత్తేసి ఆ ప్రెస్టేషన్ లో ఎన్నో రకాలుగా అవసరం అనుకుంటే దొంగ ఓట్లు వేసైనా కూడా గెలవాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కుటుంబం మీద, సునీత గారి కుటుంబం మీద కూడా ఎవరెవరినో తీసుకొచ్చి కనీసం ఆమె నామినేషన్ ని తిరస్కరించడం కోసం ప్రయత్నం చేసిరు. ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆ మాగంటి సునీత గోపీనాథ్ గారి తల్లిని తీసుకొచ్చి పెళ్లే జరగలేదని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పిస్తుందంటే
మరి గతంలో పెళ్లి జరిగినప్పుడు ఫోటోలతో సహా మీ మీడియా సంస్థల దగ్గర ఉన్నాయి. ఆ పక్కనే ఉన్నది తల్లి గారు. నిజంగా ఒక తల్లి మాగంటి గోపీనాథ్ గారి తల్లి నిజంగా గౌరవంగా ఒక తల్లి అంటే అందరికీ తల్లిలాగానే ఉండాలి. కానీ ఈ రోజు ఆ కొడుకు సరే అక్కడ వాళ్ళకి అంతకుముందు జరిగిన ఏమున్నాయో తెలియదు, కానీ ఇప్పుడు ఆమె చనిపోయేంత వరకు కూడా దగ్గరనే ఉన్నది. ఇప్పుడు ఏమంటది బీజేపీ సోదరులు కూడా చెప్తారు ఇది ఏం జరిగిందో తెలియదు అని. అంటే తల్లి దగ్గరనే ఉన్నది, సోదరుడు గోపీనాథ్ గారి సోదరుడి దగ్గరనే ఉన్నారు. గతంలో పెళ్లి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ వాళ్ళ పిల్లల బర్త్డే అప్పటి నుంచి కూడా ఫోటోలు ఎప్పటికప్పుడు అన్ని మీ మీడియా సంస్థల దగ్గర ఉన్నాయి. చూడండి, ఈ రోజు పెళ్లి కాలేదు, నా భార్యనే కాదు అని చెప్పి ఎవరి ద్వారానో ఆ కుటుంబం మీద మీరు ఈ రకంగా ప్రచారం చేస్తే ఓట్లు పడతాయనండి. ఇన్ని రోజులు మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? అనవసరంగా మీరు ప్రజల వద్దన చులకనగా చూస్తున్నారు. చులకనగా కుటుంబ సభ్యులు ఆ విధంగా కావద్దని చెప్పి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తల్లి స్థానంలో ఉండి వారికి మద్దతు ప్రకటించండి అని చెప్పి చెప్తున్నాం. కానీ అనవసరంగా ఎవరి మాటలో విని మీరు అక్కడ ఉన్నటువంటి ఆ భర్తను కోల్పోయిన ఆ ఆడబిడ్డకు మీరు అనవసరంగా మీరు ఇబ్బందులు పెట్టడం కోసం ప్రయత్నం చేయకండి. వారితో పాటు మీరు కూడా పలచనగా అవుతారు కాబట్టి ఆ విధంగా చేయొద్దని చెప్పి మాగంటి గోపీనాథ్ గారి తల్లికి అదే విధంగా వారి సోదరుని కూడా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడైనా ఏది అయినా కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు అభివృద్ధి ఇప్పుడు గతంలో కూడా చెప్పినాం, వారికి లైసెన్స్ బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆ అభ్యర్థిని గెలిపిస్తే. ఎందుకంటే గతంలో అనేక సార్లు మేము గత శాసనసభ ఎన్నికల్లో మేము అబద్ధం హామీలు ఇచ్చి మేము 6 గ్యారంటీలు అని చెప్పేసి 420 హామీలు అని చెప్పేస్తే ఏది అమలు పరచకుండా మాకు ఓట్లేసిరు జనాలు అనుకుంటున్నారు. అవి కూడా మళ్ళా రైతు బంధు, రైతు బీమా అవి పూర్తి స్థాయిలో ఇవ్వకుండా కూడా అవి ఎగ్గొట్టిన రైతు కూలీలకు అవి ఏ స్కీమ్ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు పరచకుండా కూడా మాకు ఓట్లేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆ రకంగా ఉంటారు. ఈ రోజు కూడా తప్పిదారి ఒకవేళ వేస్తే ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలు బంద్ చేస్తా అంటున్నాడు. ఇక మళ్ళీ రేపు పొద్దున అక్కడ ఉన్నటువంటి పేదల కూల మీద బుల్డోజర్ తీసుకొచ్చి కూలగొట్టడం కోసం ప్రయత్నం చేసి మేము ఎట్లయినా కూలగొడతామని తెలిసి కూడా మాకు ఓట్లేసారు కాబట్టి కూలగొడతామని అనుకుంటున్నాం. అదే మాగంటి గోపీనాథ్ సునీతమ్మ గారికి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ అక్కడ అండగా ఉండి శాసనసభలో నిలదీసి వారికి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని చెప్పి ఖచ్చితంగా గతంలో మహిళలకు 2500 ఎగ్గొట్టిన బాకీ ఇవ్వమని నిలదీస్తారు. అదే విధంగా తులం బంగారం ఇవ్వమని నిలదీస్తారు. బుల్డోజర్ రాజ్యాన్ని వాళ్ళే తెలుసుకుంటారు. ఇంకొకసారి హైడ్రాను మనం మొత్తం పూర్తి స్థాయిగా రద్దు చేయాలని కూడా ప్రభుత్వమే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటది. అందుకోసమే ఈ రోజు ఖచ్చితంగా మాగంటి సునీతమ్మ గారు గెలుస్తుంది, కేసీఆర్ గారి నాయకత్వం బలపడుతుంది. కాబట్టి వారు ఎక్కడ ఏ విధంగా అవకాశం లేక అబద్ధపు హామీలతోటి ప్రెస్టేజన్లతోటి అనేక రకాలుగా వాళ్ళు ప్రలోభం పెట్టి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఆ అభ్యర్థి కావచ్చు, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడైనా చరిత్రలో ఒక చిన్న ఉప ఎన్నికకు ఇన్నిసార్లు ఒక ముఖ్యమంత్రి గారు కాలుకు బల్పం కట్టుకొని ఆ నియోజకవర్గం మొత్తం చుట్టి అంత చేస్తున్నాడు అని అంటే నిజంగా ఎంత ఒకసారి ముఖ్యమంత్రి సార్ ఆయన స్థాయిని కూడా తగ్గించుకోవడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల పైచిలకు ఓటర్లుంటే వారి తీర్పు కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి రేపు వారి ఈ గతంలో ఇచ్చిన హామీలను అమలు పరుచుకోవాలని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు 4 లక్షల మంది ఓటర్ల తీర్పు ద్వారా వీళ్ళకు ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, చిత్తశుద్ధితోటి పనిచేస్తారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైట్. అలాగే ఇక కసుబా శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి సార్. మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని ఎలా చూడాలంటారు? హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్న బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్ అని వారిని విమర్శించడాన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే డెవలప్మెంట్ నిధులు రాకపోవడానికి కారణాలేంటి? మరి అడ్డుకుంటుంది ఎవరు అనుకోవచ్చు? మీకు మరియు స్వతంత్ర టీవీ వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. రేవంత్ రెడ్డి గారు చెప్పింది యథార్థమైనటువంటి పరిస్థితి. బ్యాడ్ బ్రదర్స్ అంటే వారిని ఏదో అనాలని ఉద్దేశంతో అన్నది కాదు. గత 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్న, గత జరిగినటువంటి 2 బడ్జెట్లలో కూడా అంతకుముందు
సంగతి పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన 2 బడ్జెట్లలో కూడా ఏమాత్రం కూడా కావలసినటువంటి మనకు రావాల్సిన హక్కుల్ని రాబట్టలేకపోయినటువంటి కేంద్ర మంత్రులు, మరియు బీసీ బిల్లు 42% ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఇక్కడ మద్దతు ఇచ్చినటువంటి పార్టీ బయటకు వచ్చిన తర్వాత స్వరాన్ని మార్చి కేంద్రంలో కూడా దాని గురించి ఎలాంటి ప్రస్తావన తెచ్చి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయకుండా 8 మంది ఎంపీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజల విషయంలో చిన్న చూపు చూస్తున్నటువంటి వాళ్ళను బ్యాడ్ బ్రదర్స్ అని చెప్పి సంబోధించాల్సి వచ్చింది. దీనికి వారు నిధులు తేకపోవడం ఒకటే కాక ఇప్పుడు మెట్రో రైల్ దాని ఎక్స్టెన్షన్ కార్యక్రమాలకు కావాల్సిన అనుమతులే కానివ్వండి, మిగిలిన అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ముందుకు పెట్టింది. పోర్ట్ సిటీ కానివ్వండి, ఐఏకి సంబంధించినటువంటి ఐటీ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ జలవనరులకు ఇరిగేషన్కి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి దాని క్లియరెన్సెస్ కానివ్వండి, రావాల్సినటువంటి అనుమతులు, మిగిలిన ఏ అంశాల్లో కూడా సరి అయినటువంటి సహకారం వాళ్ళు చేయలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సరి అయినటువంటి హక్కులు రాబట్టలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు బ్యాడ్ బ్రదర్స్ అని సంబంధించాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఎన్నికల సమయంలో మాట్లాడటం కాదు, అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. మరి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బయటకు వచ్చి ప్రగల్భాలు మాట్లాడతారు, కానీ వాళ్ళు చేయదలుచుకుంటే మేము అన్న వద్దన్నామా? ఈసీ, ఈడీ వాళ్ళు దాడులు వేరే ప్రతిపక్షాల మీద చేస్తే మేము వద్దన్నామా? వాళ్ళు కేవలం అధికార మా మీద చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళ మీద కానీ మరి ఎంతవరకు బీఆర్ఎస్ వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటలేరు. అనేక అభియోగాలు ఉన్నటువంటి వాళ్ళు దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన చర్యలు జరుగుతలేవు అన్న దాని మీద వాళ్ళే అనాల్సి వచ్చిందండి. రైట్. ఓకే అండి శ్రీనివాసరావు గారు. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మరి గతంలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి కూడా కాంగ్రెసే చేసింది. ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు, ఏదైతే అంటున్నారో ప్రస్తుత సర్కార్లో ఈ పాలన విఫలమైందని కేటీఆర్ అనడం, కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే గతంలో కానీ ఇప్పుడు కానీ కాంగ్రెసే హైదరాబాద్ని అభివృద్ధి చేసిందని అంటున్నారు. దీంట్లో ఏది నిజం అనుకోవాలి? మేడం, ఇందాక ఇద్దరు మాట్లాడిన దాంట్లో మనం చూసాము. ఇందాక శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు, బ్యాడ్ బ్రదర్స్ హైదరాబాద్ను అడ్డుకుంటున్న వాళ్ళు అనే దాంట్లో కిషన్ రెడ్డి గారి పేరు అన్నది. అసలు తెలంగాణను దోసుకపోయి ఢిల్లీకి కప్పం పడుతుందే రేవంత్ రెడ్డి గారు. హైడ్రా పేరు మీద తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాపారస్తులను బెదిరించి దగా చేసి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టుకొని పదవి కాపాడుకుంటున్న వ్యక్తి ఈ రోజు వచ్చేసి నేను సద్యపూసనని చెప్పినట్టు 100 పశువులను తిన్న రాంబంధు వచ్చేసి నేను సత్య హరిచంద్రుడు, నేను అహింసావాదిని అని చెప్పినట్టుంది ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పేది. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే గురించి ఆయన స్వచ్ఛత, ఆయన నీతిమంత ఈ రోజు వరకు కూడా ఒక్క మనిషిని కూడా నొప్పించే విధంగా కానీ ఆయన వ్యవహారాల శైలి మాకందరికి వ్యక్తిగతంగా తెలుసు. ఏమైనా అవినీతిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ ఒక్కొక్క కలెక్షన్ సెంటర్ ఎక్కడ పెట్టినో పోదామా? రేపు రండి శ్రీనివాసరావు గారు, నేను తీసుకెళ్తా, లేదా ఈ డిబేట్ అయినాక రండి. ఆయన ఆఫీస్ దగ్గర ఎంతమంది కలెక్షన్ ఏజెంట్లు ఉంటున్నారు, ఎంతమంది పైరవికాళ్ళు కూర్చుంటున్నారు, ఇక వ్యాపారస్తులకు ఎలాంటి బెదిరింపులు చేసి తెలంగాణను దోస్తున్నాడో అది చూపించండి. ఇంకొక అంశము, ఇక మనము రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన సీఎం అయినా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకోటి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు పోర్ట్ సిటీ గురించి లేదు, మెట్రో ఎక్స్పెన్షన్. ఎన్నడూ ఏ మంత్రి గారు పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు? ఏవో 4 బట్టకాల్చి మీదేద్దాము, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఆ 8 మంది ఎంపీలు ఏం చేయలేరు అనేది ఒక పదం వాడదాము, మనం అయిపోయింది బీజేపీ మీద రుద్దేశము. అసలు మీ 8 మంది మంత్రులు ఏం చేస్తున్నారు? మీ క్యాబినెట్ పూర్తి స్థాయిలో లేదు. మీ యొక్క ముఖ్యమంత్రి దగ్గరనే 8-9 ముఖ్యమైన శాఖలు పెట్టుకొని తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది, విద్యాశాఖ దెబ్బతింది, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ జరగట్లేదు, మున్సిపల్ ఎలక్షన్స్ జరగట్లేదు. బీసీ బిల్లు తీసుకొచ్చినామని చెప్తున్నారు. బీసీ బిల్లును తప్పుల తడకగా తీసుకొచ్చి దాన్ని పాస్ చేయాలంటారు. దాని మీద చిత్తశుద్ధి లేదు. మీకు చెప్తున్నాను శ్రీనివాసరావు గారు, మీకు పూర్తి అయ్యేలో బీసీ బిల్లు మీద అవగాహన ఉంటే మాట్లాడండి. బట్టకచ్చి మీద వచ్చేది మాట్లాడదామంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకోటి చెప్తే, మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, పోనీ ఆర్డినెన్స్ మీదనే ఎలక్షన్స్ కన్నా పోయిందంటే అది పక్కకు పెట్టేసిండ్రు. ఆర్డినెన్స్ ను మొత్తం ఇది కాకముందే అసెంబ్లీలో చట్టం చేసిండ్రు. ఆ చట్టం చేసిన దాన్ని తీసుకుపోయి గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుండానే
ఆర్డినెన్స్ రద్దు చేయలేదు, చట్టం ఆమోదం పొందకుండానే మళ్ళా జీవో తీసుకొచ్చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు మీకే చిత్తశుద్ధి లేదు, మీకే ఒక అవగాహన లేదు. ఎదుటోళ్ళ మీద బదనాం చేయడానికి ఎందుకు మీరు పూనుకుంటున్నారు? ఏదో అపోజిషన్ పార్టీలను బదనాం చేయడానికి ఈ దొంగ రాజకీయాలు ఎందుకు ఆడుతాడు రేవంత్ రెడ్డి గారు? దోపిడీ రాజకీయాలు ఎందుకు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇది చూడండి, హైదరాబాదును పూర్తి బస్టు పట్టించిందే కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి అంటే నా కాంగ్రెస్ పార్టీకే స్కాముల పార్టీ అని ఉంది. దాన్ని పక్కకు పెట్టండి, ప్రజా సమస్యలను అడ్రస్ చేయండి. మీరు ఏ అంశాలలో ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను కలిశారు? ఎంతమంది కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన తెలంగాణ సమస్యలు ఉన్నాయి, మీరు కేంద్రం ద్వారా మాట్లాడి మాకు సమస్యలు తీర్చండి అని మీ మంత్రులు కానీ మీ యొక్క ప్రభుత్వ అధికారులు కానీ ఏ రోజైనా వెళ్ళి ఎన్నిసార్లు కలిశారు? ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు? అది చెప్పండి. అది పక్కకు పెట్టకుండా ఓడిపోయిన వ్యక్తులకు అసెంబ్లీలలో గెలిచిన ఎమ్మెల్యేలను పక్కకు పెట్టుడు, గెలిచిన ఎంపీలను పక్కకు పెట్టేసి మీ ఓడిపోయిన వ్యక్తులకు ప్రోటోకాల్స్ ఇచ్చి స్టేజీల మీద కూర్చుండబెట్టుకొని ఓపెనింగ్లు చేస్తూ ప్రారంభోత్సవాలు మీరు నీతులు చెప్తున్నారు. వీళ్ళు ఏం చేయలేరు, రేవంత్ కిషన్ రెడ్డి గారు లేదు 8 మంది ఎంపీలు ఏం చేయలేరు, 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేయలేరు. మీరు ఫస్ట్ ప్రోటోకాల్ పాటించండి. ఇప్పటికీ మా కామారెడ్డి ఎమ్మెల్యే అసెంబ్లీలోనే పోయి మంత్రి సీట్లో కూర్చున్నాడు. మాకు ప్రోటోకాల్ ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇక్కడ అసెంబ్లీలో ప్రోటోకాల్ ఇయ్యాలి. అంత దాకా దిగజారింది మీ ప్రభుత్వం. అంటే మీకేమైనా చిత్తశుద్ధి ఉందా చెప్పండి? ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా ఏది పడితే అది మీ దేశము, మీరు తుడుచుకోండి అంటే ఎంతవరకు సమంజసమండి? ప్రజా సమస్యలు ప్రాపర్గా అడ్రస్ చేద్దాము. జూబ్లీ హిల్స్ సమస్యలు ఇందాక కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, సునీత గారి గురించి చెప్తున్నారు. మీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మంచి పాలన చేసిండు, నీతిమంతమైన పాలన చేసిండు, అవినీతి లేని పాలన చేసిండు కదా. ఎందుకు ఫామ్ హౌస్ లో ఉన్నాడు? ఒక్కరోజు వచ్చి కనీసం జూబ్లీ హిల్స్ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు, ప్రచారం చేయలేకపోతున్నాడు. గత 10 సంవత్సరాలలో ఏం చేసిండో చెప్పుతలేరు. ఇంకోటి, ఎంతసేపు కేసీఆర్ 10 సంవత్సరాలలో ఏం చేసిరో చెప్పినా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లకు వెళ్ళి ఎందుకు ఆయనను కట్టడి మీరేం చేసిరో చెప్పండి. మేము చేసేది చెప్తున్నాము. 10 సంవత్సరాలలో 5,328 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసిండు మా నాయకుడు అక్కడ. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చిరో చెప్పండి. నేను చెప్తాను, మీరు ఆగండి. ఏం చేయలేదు తప్పుడు కదా మీరు ఒక్క విషయము పూర్తిగా నేను చెప్తే మీకు అర్థమవుతుంది, నేను చెప్పిందన్న మీకు అర్థమవుతుంది. మీరు మధ్యలోనే ఇంటరప్ట్ అయితే నేను సగం చెప్పిన తర్వాత ఏం చేసిరంటే నేను చెప్తున్నాను. కేసీఆర్ గారు ఎందుకు 10 సంవత్సరాలు ఆయన చేసింది వచ్చి చెప్పట్లేదు? ఆయన ఫామ్ హౌస్ దాటి ఎందుకు బయటకు రావట్లేదు? అలాగే మాకంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఆయన కుటుంబం ఆరోపిస్తున్న దానికి బీఆర్ఎస్ నాయకులే అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు కొడుకు ఎవరైతే మొదటి భార్య కొడుతున్నాడో అమెరికా నుంచి వస్తుంటే రావద్దని చెప్పిన వ్యక్తులు ఎందుకు? దాని ఉన్న వెనకాల కారణాలు ఎవరు? వారి కుటుంబం లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పండి. మేము ఆమెకు భర్త ఎవరైనా ఆమె కూడా 2-3 పిల్లల్ని కన్నారు, ఆయనతోటి సహజీవనం చేసింది, ఆయనతో నమ్ముకొని వచ్చింది, ఆమెకు అన్యాయం చేయట్లేదు. అంత మాత్రాన ఆమె తల్లి లేవనెత్తిన అంశాలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే గోపీనాథ్ రెడ్డి గారికి రెండో భార్య ఎంతనో మొదటి భార్య అంతే, తల్లి కూడా అంతే. రెండో భార్య పిల్లలు ఎంతనో మొదటి భార్య పిల్లలు కూడా అంతే. కాబట్టి వీళ్ళందరికీ సమన్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ మేము ఓన్లీ సునీతకే న్యాయం చేస్తాము, మిగిలిన వాళ్ళకు న్యాయం చేయము, మనం రాజకీయ లబ్ధి కొరకే చూసుకుంటామని బీఆర్ఎస్ ఒక డ్రామా ఆడుతుంది. మీరు ఏం చేస్తున్నారో ఈ 10 సంవత్సరాలలో దోపిడితో చేసింది, ఎన్ని పేడు సర్వేలు చేయించుకున్నా, ఎన్ని పేక్ ప్రచారాలు చేసినా, మేము చూస్తున్న ట్విట్టర్లో ఒక 10-20 బీఆర్ఎస్ పేక్ అకౌంట్లు ఉంటాయి. అవే నడుస్తాయి. పొద్దున్న లేచిన నుంచి తిప్పుతాడు. కానీ ప్రజా సమస్యలను అడ్రస్ చేయండి. ఎంతసేపు మీ వాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అని పక్కకు పెట్టండి. ప్రజా సమస్యలను అడ్రస్ చేసే విధంగా మాట్లాడండి. ఇందాక మీరు ఒక 4 అంశాలు చెప్పారు.
నేను దాంట్లో ఎక్కడ కూడా కౌంటర్ చేయలేదు. నీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియలో మీరు కొన్ని చేశారు, అది వెల్ అండ్ గుడ్. ఇంకా చేయాల్సిన ఏం అంశాలు ఉన్నాయి, ఇప్పుడు గెలిస్తే ఏం చేయగలుగుతారు అనేది మాట్లాడండి. అంతేగాని రోజు జరిగేది రోజు అన్నం తింటాము పోతాము అది కాదు. మీరు బిర్యానీలు ఎట్లా పెడుతున్నారో ఇప్పుడు, గతంలో కూడా అభివృద్ధిలో ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్కి ఏం చేసిండ్రో అదొకటి చెప్పండి. అంతేగాని రోజు రెగ్యులర్గా జరిగినట్టు వేరే కాన్స్టిట్యున్సీలలో జరిగినట్టు ఇక్కడ కూడా జరిగిందాన్ని మీరేదో ప్రత్యేకంగా చేసినట్టు మాట్లాడడము సమంజసంగా లేదని చెప్తున్నాను. ఇంకోటి, గోపీనాథ్ గారి కుటుంబానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ గోపీనాథ్ రెడ్డి గారి కుటుంబం అంటే సునీత గారి కుటుంబం ఏమంటున్నారు, తల్లి కాదంటున్నారు, మొదటి భార్య కాదంటున్నారు, ఆమె కొడుకు కాదంటున్నారు. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలి. కొడుకు ఇంటి పేరు ఏం పేరు చెప్పానా అన్నగారు? కృష్ణారెడ్డినా వాళ్ళ కొడుకు అని చెప్పుకొని ఇప్పుడు సరే వాళ్ళకు నిజంగా దాని విషయంలో మనం ఏం తప్పుగా మాట్లాడతలేం కానీ మాగంటి సునీత గారి కొడుకు బిడ్డల పేరు మాగంటి అని పెట్టుకున్నారు. మరి మొదటి భార్య అని చెప్పుకునే వాళ్ళ కొడుకు ఇంటి పేరు ఏం పెట్టుకున్నారు ఒక్కసారి మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పాల్సిన అంశము వాళ్ళు కొసరాజుకు ఎక్కడ తేడా ఉంటుందో చెప్పండి. మీరు ఏమి చేయలేదు. వాళ్ళ అమ్మగారు అట్లా చెప్తుంటే వాళ్ళ అమ్మగారు పెళ్లి చేసినప్పటి నుంచి ఈ రోజు చనిపోయేంత వరకు వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు బర్త్డే చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ తీర్థయాత్రలు పోయినప్పుడు ప్రతి సందర్భంలో మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారి మాగంటి గోపీనాథ్ గారు వెంబడి వాళ్ళ తల్లి గారి ఫోటోలు ఉన్నాయి. అదే విధంగా వాళ్ళ సోదరుడు లోకేంద్రనాథ్ గారి వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. మరి అప్పటి నుంచి లేని ఈ రోజు మీరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మీకు ఓటు పడతలేవు కాబట్టి వాళ్ళ కుటుంబంలో స్విచ్ పెట్టి వాళ్ళని మీరు విభజించి పాలించుకోవాలని చెప్పి లబ్ధి పొందడం కోసం మాత్రమే ఆ కుటుంబాలను మీరు బజార్కి ఇడుస్తారు. కానీ ఆ కుటుంబాలు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయేంత వరకు అందరు కలిసే ఉన్నారు. వాళ్ళ తల్లి గారు కూడా వారెంబడే ఉన్నది. మీరు ఎంత చెప్తున్నారు కదా, మరి ఆమె వాళ్ళ తల్లిగారు రేవనెత్తిన అంశాలు 2-3 ఉన్నాయి. హాస్పిటల్లో గోపీనాథ్ గారి తోబుట్టువులను కలవకుండా ఈ రిస్ట్రిక్షన్ చేసింది ఎవరు? ఫస్ట్ పాయింట్. కుటుంబ సభ్యులు కన్న తల్లిని తోబుట్టువులను వాళ్ళదేమైంది? మీకు ఓట్లు పడతలేవు కాబట్టి మీరు ఇదే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ తల్లిగారని అన్నగారని ఇంకోరని వాళ్ళ కుటుంబం చూసుకుంటది. మీరెందుకు ఆ బాధ? మీరు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు ఓట్లేస్తే ఏం చేస్తారు, బీజేపీ పార్టీ గెలిస్తే ఏం చేస్తుంది, మీరు ఏం చెయ్యాలని ఓట్లు అడుగుతారో గది కావాలి మీకు కదా. మీకు ఎంతసేపు చెప్పినా కూడా టీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే కాదన్నా మీరు కేంద్ర మంత్రిగా ఒక మీ నాయకుడు కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఒక్క నిమిషం మాకు అవకాశం ఏంటి వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఫస్ట్ టిఆర్ఎస్ మిత్రులు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన అభియోగాలు వేసిండ్రు. గోపీనాథ్ గారి కుటుంబ విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ చేస్తుందని వారు అభియోగం వేసింది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది మా పార్టీ వైపు నుంచి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చింది ఇవి మొదటి భార్య రెండో భార్య అని కాంప్లైంట్ ఇచ్చింది. అతని కొడుకు అని చెప్పుకుని మొదటి భార్య కొడుకును అని చెప్పుకునేటువంటి అతను కాంప్లైంట్ ఇచ్చిండు. దాంట్లో పార్టీకి ఏం సంబంధం లేదు. తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చి మొన్న ఏదైతే ఆర్డీఓ దగ్గర జరిగినటువంటి విచారణలో భాగంగా వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చినప్పుడు మీడియా వాళ్ళని అడిగినటువంటి దానికి ఆమె లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, చనిపోయినటువంటి వ్యక్తిని 2-3 రోజులు ఉంచి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అనౌన్స్ చేయడానికి గల కారణం ఏంది? ఆ 2-3 రోజుల సమయంలో కన్న తల్లిగా నేను నా బిడ్డను చూడాలని అనుకుంటే నన్ను ఎందుకు పోవడానికి అలో చేయలేదు? దీనికి కేటీఆర్ గారు సమాధానం చెప్పమని అడిగింది ఆమె సూటి ప్రశ్న. వాడి మొదటి భార్య రెండో భార్య మూడో ఆ విషయాల గురించి ఆమె మాట్లాడలే. ఆమె స్పష్టంగా మీడియా ఇచ్చినటువంటి విజువల్స్లో ఆమె చెప్పినటువంటి మాట, ఆయన చనిపోయి 2 రోజులు కొంతకాలం ముందు చనిపోయిన తర్వాత కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అనౌన్స్ చేసిండ్రు. ఆ మధ్యకాలంలో మమ్మల్ని పోవడానికి ఎవరిని తల్లిని కానీ ఆయన పోబుట్టులు కానీ పోనివ్వలేదు అందరి. ఈ అభియోగానికి మీరు ఏం సమాధానం చెప్తున్నది?
ఇప్పుడు మీకు కావాల్సింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిలో మీరు ఓట్లు అడగడం కోసం కావాలా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మాగంటి మీరే సునీతమ్మ గారి చెప్తున్నారు కుటుంబ సభ్యులకు ఒక్క సమాధానం కావాలా? మీ కాంగ్రెస్ ఒక్క పార్టీ నిమిషం, బీజేపీ పార్టీకి ఏం కావాలో మీరే తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ అక్కడ వచ్చింది బై ఎలక్షన్లు వచ్చినాయి, అది ఎలక్షన్ కమిషన్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెడితే మీకు ఎందుకు ఓట్లు వేయాలి అది చెప్పండి. మీరు ఏ అభివృద్ధి చేస్తారో చెప్పండి, గతంలో ఏ అభివృద్ధి చేసిరో చెప్పండి, 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండి ఎన్ని నిధులు తీసుకొచ్చి ఆ నియోజకవర్గం అభివృద్ధి చేసిందో చెప్పండి, లేకపోతే రాష్ట్రం నుంచి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు పరిచిరో చెప్పండి, ఎన్ని ఎగ్గొట్టిరో బాకీ కార్డులు చేసిరో చెప్పండి. అవి చెప్పకుండా వారి కుటుంబ సభ్యుల విషయం బండి సంజయ్ గారు వచ్చి వాళ్ళ కుటుంబం గురించి చెప్తారు. మీకు కావాల్సింది ఆ నియోజకవర్గం అభివృద్ధి కావాలి. మీరు గెలిస్తే ఏ అభివృద్ధి చేస్తారో చెప్పండి. మేము గెలిస్తే గతంలో ఇన్ని నిధులు తీసుకొచ్చినాము, ఇంత అభివృద్ధి చేసినాము, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. సునీతమ్మ గారితో గెలిస్తే మేము ఇంకా పనులు చేపిస్తాము. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల్లో ఎండగట్టి నిలదీసి ప్రజలకు అందిన విధంగా మేము మా పార్టీ తరఫున మేము ప్రజల వద్ద కొట్లాడతామని మేము చెప్పగలుగుతున్నాం. మీకు ఆ కుటుంబ సభ్యుల వ్యవహారం తప్పితే ప్రజలకేం చెప్తారో అది చెప్తలేరు. ఆయన మాట్లాడిన సేపు నేను విన్నా, మీరు మాట్లాడిన సేపు నేను విన్నా. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళ మధ్యలో ఇంటరప్ట్ చేస్తే మీరు దాన్ని ఆపాలి కదా. ఒక విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబ విషయం గురించి మేము ప్రస్తావించలేదు, మీరే చెప్తున్నారు. వాళ్ళ ఇంటి పేరు ఏంది, వాళ్ళ మేము చెప్తున్నాం, మీరే చెప్తున్నారు. నేను చెప్పేది మీరే చెప్తే ఎట్లా? నేను ఒక నిమిషం ఏంటంటే మేము ఇప్పుడు చెప్పట్లేదు. వాళ్ళ తల్లి గారు విజువల్స్ లో చెప్పిన పాయింట్ 2 రోజుల తర్వాత ఇంటికి అనౌన్స్ చేశారు కేసీఆర్ టైం. అయితే మీరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు, దాని గురించి 12 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. మీకు కేవలము సంపన్నులు తిరిగేటువంటి ప్రాంతము జూబ్లీహిల్స్ అంటే సంపన్నులు ఉండే ప్రాంతము, సెలబ్రిటీస్ ఉండే ప్రాంతాలు తప్ప మీరు ఉన్నటువంటి బస్తీల లోపల ఏం డెవలప్మెంట్ చేశారో చెప్పండి, వచ్చి చూడండి. మేము ఈ 2 నెలలుగా మేము ఎన్ని ఫండ్స్ పెట్టినాం ఈ బస్తీల్లో, మీరు అంతకుముందు ఎన్ని పెట్టిండ్రు? మీరు ఎక్కడో అక్కడ హాస్పిటల్కి పెట్టినాం, దీని ఆరోగ్యానికి పెట్టినాం. దీనికి ఇప్పుడు కూడా CMRF ఫండ్స్ వస్తూనే ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఇప్పుడు జరిగేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ బస్తీల్లో ఉన్నటువంటి ఆ అభివృద్ధికి మీరు ఏం చేసిండ్రు? ఎన్ని డబుల్ బెడ్రూమ్ మెట్రో రైలు కోసం 2400 ఇది మీరు చెప్పండి, మేము చెప్పగలుగుతాం. మెట్రో లైన్ ఎవరు తెచ్చిందండి? మెట్రో లైన్ రాష్ట్రానికి తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తాగునీటి సదుపాయం కోసం 180 కోట్లు ఆ ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రభుత్వం ప్రయోజనం లేదు. ఒక నిమిషం, మీరు ఇంత ముందు ఈ లెక్క అంతా చదివిండ్రు, మళ్ళీ అదే లెక్క చెప్తే ఉపయోగం ఏముంది? ఈ నిధులు పెట్టిండ్రు, ఈ నిధులు 12 సంవత్సరాలు ఒక్క సంవత్సరం మీరు ఆగాలి. యాదగిరి గారు మీరు ఒకటి వినండి, మీరు ఇంతకుముందు చెప్పిందే రొటీన్ ఎన్నిసార్లు చెప్తారు దాన్ని? ఒకసారి చెప్పారు విన్నాను. నేను చెప్పండి ఎందుకు మాట్లాడతాం మీరు మధ్య ఒక నిమిషం మాట్లాడి నేను కూడా అదే గంట మాట్లాడుతూ ఉపన్యాసం ఏం చెప్పిందో చెప్పుకుంటూ. ఏముంది మీరు చేసింది? PGR గారు చేసినటువంటి అభివృద్ధి మాత్రమే ఇక్కడ ఉన్నది. PGR చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ మీరు చేసినట్టు అభివృద్ధి లేదు. మీరు ఎన్ని ఇచ్చిండ్రు దానికి లెక్క లేదు. మీరు వేసినటువంటి రోడ్లు మొత్తం కుంతలు పడి ఉంటే ఈ 3 నెలలుగా మేము చేసిందే తప్ప అంతకుముందు ఎక్కడ సరైనటువంటి రోడ్స్ కూడా లేవు. డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో కాదు, సగం స్థాయిలో కూడా ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి సౌకర్యం చాలా ఇళ్లకు నల్లాలే లేవు. మీరు రండి, ఇప్పుడు ఎల్లారెడ్డిగూడలో ఉన్నా, మీరు రండి, ఇక్కడ నేను చూపిస్తాను ప్రత్యక్షంగా. కెమెరా తీసుకొని రండి, మీకు తీసుకొని ఎవరు తీసుకొస్తారో తీసుకొని రండి, వాళ్ళ ఇళ్లకు పోయి అడుగుదాం. మేము ఇప్పుడు అనవసరమైన విషయాలు కాదండి. ఎంత అభివృద్ధి చేసినా అభివృద్ధి జరగాల్సింది ఉంటుంది. జరిగింది మీది
కోరంతా జరగాల్సింది కొండంత ఉంది. ఆ కొండంత చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేస్తే మాత్రమే అభివృద్ధి జరుగుతుందని నేను స్పష్టంగా చెప్తున్నాం. మాకు వేస్తే కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల ఇక్కడ అదనపు అభివృద్ధి జరిగేటువంటి ఆస్కారం ఉంటది. ఈ నియోజకవర్గానికి సరి అయినటువంటి ప్రాతినిధ్యం లభిస్తుంది. అంతే తప్ప ఇప్పుడు ఏదో మీరు సెంటిమెంట్, మీరు బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్, గోపీనాథ్ గారి యొక్క సెంటిమెంట్ పెట్టి మీరు వేయాలని అడిగితే ఆ సెంటిమెంట్ లోపలనే ఎంతో ఒక పుసుకు ఉన్నది. దాని గురించి మేము ప్రస్తావించట్లేదు, మీరే చెప్పుకుంటున్నారు వివరణ. మేము చెప్తలేము, దాని వైపు కూడా వెళ్ళట్లేదు. కేవలం జూబ్లీహిల్స్ పార్టీ 12 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కబంధ హస్తాల్లో ఉండడం వల్ల పూర్తి అభివృద్ధికి నోచుకోలేకుండా పోయింది. పూర్తి స్థాయిలో ఈ 3 సంవత్సరాల అభివృద్ధికి నోచుకోవాలి, పూర్తి స్థాయిలో ఫలప్రదం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అవుతుంది అనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క చెప్పేటువంటి సారాంశం. మీ ఇప్పుడు ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అడిగారు, కేసీఆర్ గారు అంత చేసినా అని చెప్తున్నారు. గోపీనాథ్ గారు లేరు, కేటీఆర్ గారు అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. జూబ్లీహిల్స్ వచ్చి మీటింగ్ చేసి కేసీఆర్ గారిని చెప్పమనండి. కేసీఆర్ గారు ఎందుకు వస్తలేరని మేము అడుగుతలేము. ఆయనకి నిజంగా అభివృద్ధి జరిగింది చేయగలిగితే వచ్చి చెప్పమనండి. ముఖ్యమంత్రి బల్పం కట్టుకొని తిరుగుతుందంటే మీరు జరిగిన బై ఎలక్షన్ లో ముఖ్యమంత్రి గారు పోయి ఇంతకుముందు ప్రచారం చేయలేదా? అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, అక్కడ వారు చేసిన తుపాకీ ఎన్నికల్లో చేయలేదా? అక్కడ ఇంకోటి అక్కడ జరిగినటువంటి ఎక్కడ కాదండి, మీరు చేసుకోండి, మేము వద్దన్నామా? ఇప్పుడు కేసీఆర్ గారు చేయొద్దని మేము చెప్తున్నామా? ఏమైనా ఆంక్షలు ఏమైనా పెట్టిండ్రా? మీరు వచ్చి చేయమని రోడ్ షో కాకపోతే ఆయన వీధి షో చేయమనండి. ఎవరు వద్దంటారు వారిని? మీకు ఓపిక లేక మా మీద ఏం చెప్తారు? మీ కుటుంబ సమస్యలు, మీకు ఉన్నటువంటి పార్టీ అంతర్గత సమస్యల వల్ల ఆయన బయటకు రాలేకపోతే మా తప్పు కాదు కదా అది. మా ముఖ్యమంత్రి ఫ్రీగా ఉన్నారు, ఆయనకు చేతనవుతుంది, ఆయనకు వీలవుతుంది, వస్తుండు చేస్తుండు. పార్టీ బాధ్యత ఆయన మీద ఉన్నది, ఆయన వచ్చి చేస్తున్నాడు. మీ మాజీ ముఖ్యమంత్రి గారిని వచ్చి చేస్తే ఎవరిని అడ్డుకున్నారండి? మీరు చేయలేక మా ముఖ్యమంత్రి తిరుగుతున్నారు, మీరు చెప్పేది ఏముంటది? మా ముఖ్యమంత్రి గారు వస్తారు, మా ముఖ్యమంత్రి గారు మీ వారు 10 సంవత్సరాలు ఎవరిని కలవలేదు, మా ముఖ్యమంత్రి ప్రతి ఓటర్ని కలుస్తుడు. మీకేం అభ్యంతరం అండి? మీరు మీ ఎమ్మెల్యేని కలవలేదు, మంత్రులనే కలవలేదు, మేము ప్రతి ఓటర్ని కలుస్తాం. బూర్జువా పరిపాలన మీది, మా పరిపాలన ప్రజా పరిపాలన. మాకు మీకు సంబంధం ఎక్కడుందండి? దాని గురించి అనవసరం అండి. మేము అభివృద్ధి అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ గతంలో 4 నుంచి 14 వరకు జరిగింది. మళ్ళీ అభివృద్ధి కావాలంటే జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి ఇక్కడ సర్వతోముఖాభివృద్ధి జరుగుద్ది అనేది మా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు ఎంపీగా అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు ఏ స్థాయిలో కాదు, ఎక్కడ కూడా ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. 7 సంవత్సరాలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, అంతకుముందు బండారు దత్తాత్రేయ గారు కీలకంగా కేంద్రంలో ఉన్నటువంటి వారు. ఇక్కడ ఈ సికింద్రాబాద్ తెచ్చిన కొత్త ప్రాజెక్టు లేదు, కొత్తగా చేసినటువంటి పని లేదు. దేశవ్యాప్తంగా అంత ప్రభావితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఏమి చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళిద్దరికి కాక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఏమని చెప్పి మేము అడుగుతున్నాం. రైట్. కృష్ణారెడ్డి గారు మీరేమంటారు? మరి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? మేడం, 3 సార్లు గెలిచిండ్రు. 12 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్ పరిధిలోని సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ గెలిచిందంటేనే అభివృద్ధి చేస్తేనే గెలిచినాం. అక్కడ ఓడిపోయిన వ్యక్తులు ఎన్నో ఉంటారంటే వాళ్ళని నమ్మలేరు, వాళ్ళకి అవకాశం ఇవ్వలేరు, వాళ్ళు అభివృద్ధి చేయలేరనే కదా. దత్తాత్రేయ గారు గెలిచినా అక్కడి నుంచి బీజేపీ అభివృద్ధి చేస్తేనే మళ్ళీ కిషన్ రెడ్డి గారిని గెలిపించారు. కిషన్ రెడ్డి గారు రెండోసారి కూడా గెలిపించారంటే మొదటిసారి అభివృద్ధి చేస్తేనే రెండోసారి తనను గెలిపించారు. కంటిన్యూస్గా 3 సార్లు ఒక నియోజకవర్గం నుంచి గెలుస్తున్నారు అంటే బీజేపీ అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. ప్రజా సమస్యలకు, ప్రజలకు ఏదైతే కావలసిన సదుపాయాలు ఉన్నారో దానికి ప్లస్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కంటిన్యూస్గా 3 సార్లు బీజేపీ అక్కడ గెలవడం జరుగుతుంది. ఇందాక మల్లెపక్క మన యాదగిరి గారు చెప్తున్నారు. ఇక గోపీనాథ్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే కుటుంబం గురించి అనేది, మీరు కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబం ఇంత చేసింది, ఆ కుటుంబం అంత చేసింది, 3 సార్లు అక్కడ గెలిచాడు, అభివృద్ధి చేసింది అని కుటుంబము అని మాట్లాడుతున్నారు. మీరు సునీత గారిని గెలిపించండి అని మాట్లాడండి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మీరు ప్రొజెక్ట్ చేసుకోండి, బీజేపీగానే టీఆర్ఎస్గా మాట్లాడండి, అప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు. కుటుంబము అని మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ కుటుంబ సమస్య అనేది ఉంది. అలాగే మీకు తెలుసు, ఇక బీఆర్ఎస్లో ఈ 4 రోజులు ఇంకొక 4-5 నెలలు అయితే ఎన్ని చీలికలు అవుతాయో, ఎన్ని పేలికలు అవుతాయో, ఎవరు ఆ పేలికలను ముడేస్తారో, ఎవరు ఏ చీలిక ముందు చెప్తారో, అది ఆల్రెడీ కవిత ద్వారా ఇంత చీలిక స్టార్ట్ అయింది. ఇంకా మరి
మిగిలిన వాళ్ళు ఎంతెంత జింపుకపోతారో దాని ఈ ఎలక్షన్స్ తర్వాత పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది. ఇవన్నీ కుటుంబ వ్యవహారాలలో ఉన్నది. ఇంకా జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేస్తున్నాము అని బీఆర్ఎస్ నాయకులు గొప్పగా చెప్తున్న దాంట్లో ఉన్నది. అక్కడ చేసింది ఏం లేదు. ఆ క్లబ్బులు పబ్బులు ఆంధ్ర సిటీలర్స్ కు అక్కడ ఏమేం చేసిండ్రో అన్నీ తెలుసు. పట్టుకున్న కేసులను కూడా రాత్రికి రాత్రి ఎవరు ఎట్లా మాఫీ చేసిండ్రో, ఎవరు ఇన్వాల్వ్ అయినరో, కేటీఆర్ గారు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఎన్ని పబ్లిక్ పర్మిషన్లు ఇచ్చిండ్రో, ఎన్ని డ్రగ్ సప్లైలు జరిగింది అలా కాంగ్రెస్ నాయకురాలు రమారావు గారిని అడిగితే పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన క్లబ్ల గురించి తను పూర్తి స్థాయిలో 2-3 నేను తన వీడియోలు చూసి అక్కడ జరిగిన దాంట్లో పూర్తి స్థాయిలో కేటీఆర్ అస్త్రం ఉన్నది అనే విధంగా మాట్లాడారు. కాబట్టి ఇవన్నిటికీ చెప్పాల్సిన అంశం ఉంది. రొటీన్గా జరిగే అభివృద్ధిని పేపర్ పట్టుకొని వచ్చి మనం చదివితే కాదు. ఇవల్ల మీరు చేసింది అనేది చెప్తున్నారు. దాని ప్రకారం ఓట్లు అడగండి. ఆయన చనిపోయిన సింపతి, ఆయన కుటుంబానికి న్యాయం చేయమంటే మరి ఆ కుటుంబంలో కూడా మిగిలిన వాళ్ళు కూడా తల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, ఇంకో భార్య ఉన్నదంటున్నారు, ఇంకో కొడుకు ఉన్నదంటూ వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. వాళ్ళు లేవనెత్తిన అంశాలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. కుటుంబం ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పమంటున్నాం. అలా కాకుండా మా బీఆర్ఎస్ అభ్యర్థిగానే ఇది చేస్తున్నాము, మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని అనేది పక్కకు పెట్టి మీరు మాట్లాడండి. అప్పుడు చెప్తే ఎవరు మాట్లాడరు. ఆ అంశాన్ని పక్కకు పెట్టి మీరేమో కుటుంబం అని మాట్లాడతారు, వేరే వాళ్ళు ఆ కుటుంబం గురించి మీరు మాట్లాడితే మీరు మాట్లాడొద్దు అంటారు. అది ఎంతవరకు సమంజసమో బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి. రైట్. మరి యాదగిరి గారు మీరేమంటారు? బీఆర్ఎస్ సర్కార్ ఓఆర్ఆర్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే మరి కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రైవేట్ చేతిలో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? ఏమంటారు దీనిపై? ఇప్పుడు మెట్రోను మంచిగా నడిచే సంస్థను నష్టాలలో తీసుకురావడం కోసం మెట్రో ఆస్తులను వారి కుటుంబ సభ్యులకు కట్టబెట్టడం కోసం మాత్రమే మెట్రోను వాళ్ళు ప్రభుత్వంలో చేర్చారు. ఇప్పుడు వారు ఏ విధంగానైతే మెట్రో గురించి మాట్లాడుతున్నారో, ఎన్నిసార్లు ఈ మెట్రో ఇప్పుడు రేట్లు పెంచినారో, పార్కింగ్ ఫీజులు పెంచినారో, మళ్ళీ పెంచడం కోసం సిద్ధమయ్యారు. ప్రజల నెత్తి మీద మరో పిడుగు వేర్చడం కోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు చెప్పినా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం అనేక సందర్భాల్లో చెప్తున్నాము లోపాయికారి ఒప్పందం అనేది ఇది క్లియర్ గా కనబడుతుంది కదండి. ఇప్పుడు వారు ఎంతసేపు చెప్పినా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ పార్టీని విమర్శించారు. కానీ బీజేపీ ఒకటని మరి కాంగ్రెస్ పార్టీ అంటుంది. దీనికి మీ సమాధానం? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారమే దానికి నిదర్శనం. ఈ రెండు ఎక్కడో మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. వాళ్ళు మా మీద అనడం ఎందుకండి? మేము కాంగ్రెస్ బీజేపీ ఎక్కడన్నా ఒకటవుద్దా అండి? రెండు వైవిధ్యమైనటువంటి పార్టీలు, దేశ స్థాయిలో పోటీ పడుతున్నటువంటి పార్టీలు ఎక్కడన్నా ఒకటవుతాయా? మన పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందా? కాంగ్రెస్ బీజేపీ ఒకటైందా? ఎట్లొచ్చినాయండి 8 సీట్లు వాళ్ళకు? మీ డిపాజిట్ ఎట్లా పోయినాయి? దాని గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అది చెప్పాలా? కాంగ్రెస్ బీజేపీ ఒకటనే మాట అబద్ధం. సరే, ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తా సోదరులకు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనడానికి మనం గత శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్న ఓట్లేసే పరిస్థితిలో లేదు కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారే మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కానివ్వండి, వివేక్ వెంకటస్వామి గారిని కానివ్వండి, అట్లాంటి వాళ్ళను పెట్టుబడిదారులను పంపించి కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పెట్టించి గెలిపించి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినది బీజేపీ పార్టీ పెద్దలు. బీజేపీ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తారు, నేను బీజేపీలోనే పుట్టినా అంటాడు, టీడీపీలో చదువుకున్నా అంటాడు, ఈ రోజు కాంగ్రెస్ లో ఉద్యోగం చేస్తున్నా అంటాడు. ఇప్పుడు అదే విధంగా ఎంపీ ఎలక్షన్లలో అన్నగారు చెప్తున్నారు, ఎంపీ ఎలక్షన్లలో కూడా
మహబూబ్ నగర్ సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ లో బీజేపీ డీకేఆర్ ఏ విధంగా గెలుస్తారండి? ముఖ్యమంత్రి గెలిపించకపోతే చెవెళ్ళ నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చెవెళ్ళలో బీజేపీ ఎట్లా గెలుస్తారండి? కొండ విశ్వేశ్వర రెడ్డి ఆయన మిత్రుడు ఎట్లా ఏ విధంగా గెలిచిండండి? అక్కడ పట్నం సునీతారెడ్డి గారిని చెవెళ్ళ నుంచి పార్టీలో చేర్చుకొని చెవెళ్ళలో నిలబెడతా అని చెప్పి మల్కాజ్గిరికి ఏ విధంగా తీసుకొచ్చిండండి? మల్కాజ్గిరి సిట్టింగ్ సీట్ ఏ విధంగా బీజేపీ గెలిచిందండి? తన సిట్టింగ్ సీట్ కదండి. అదే విధంగా మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్లలో కూడా బీజేపీ గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఓడిపోయిన అభ్యర్థి శ్రీ గణేష్ గారిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పంపించి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించింది ఎవరండి? వారికి వారు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న ఒప్పందం వారికి ఉండి ఈ రోజు కూడా లంకల్ దీపత్ రెడ్డి గారిని వారు కేవలం కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మద్దతు కోసమే ఆయన ఏదో నామకవాసిగా పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ వారు ఏ విధంగా వాళ్ళు నిజంగా గట్టి ఫైట్ ఇస్తున్నారండి? ఇప్పుడు చెప్తున్నారు అన్న వాళ్ళిద్దరు కలిసి ఒకే విధంగా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదు అని అంటే ఇప్పుడు ఆ విధంగా చెప్పాలంటే మరి రేవంత్ రెడ్డి గారి మీద మరి ఈడీ కేసులు ఉన్నాయి కదండి. అదే విధంగా గతంలో మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ జరిగినాయి కదండి. మరి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మరి ఏం జరిగిందో ఈడీ రైట్స్ లో ఏం దొరికినాయో మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా చెప్పిందానండి? ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా మీరు అదే విధంగా ఇట్లా కాదు మేము బీజేపీ కాంగ్రెస్ ఏ విధంగా ఒకటైతామంటే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైట్స్ జరిగితే ఎందుకు ఇప్పటిదాకా దాని మీద పత్రికా ముఖంగా చెప్పలేకపోయారు? ఏం దొరికినాయి చెప్పండి. 2 రోజులు దాని మీద రైట్స్ జరిగినాయి, ఈడీ సోదాలు జరిగినాయి, మరి ఎందుకు చెప్పలేకపోయారు చెప్పండి మీరు. చెప్పండి సార్. ఇప్పుడు అదే విధంగా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఓటుకు నోటు కేసు ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఉంది, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల మీద ఉంది, కేటీఆర్ గారి మీద ఉంది. మేము సిబిఐకి ఇవ్వన్నాం అని ఒక ఆయన అంటాడు, ఇచ్చినా అని ఒక ఆయన అంటాడు, వాళ్ళు అరెస్ట్ చేస్తలేరు అని ఒక ఆయన అంటారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరేం చేసిన? 2 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం నుండి ఎన్ని కమిషన్లు వేసినా మా దగ్గర ఎలాంటి తప్పు లేదు కాబట్టి మీరు ఈ రోజు సిబిఐకి ఇచ్చిన అంటారు. మరి అదే ఈడీ కేసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉంది కదండి. మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఆయన మీద చర్య ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఆయన మీద కూడా ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉంది కదా, మరి ఎందుకు ఆయన మీద చర్య తీసుకోలేకపోతున్నారు? మీరు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు మేము ఒక్క నిమిషం యాదగిరి గారు మాకు అవకాశం యాదగిరి గారు ఒక్క నిమిషం అండి. యాదగిరి గారు అవకాశం ఇవ్వాలి కదా. యాదగిరి గారు ఇప్పుడు ఒకటండి, వాళ్ళు ఈడీ కేసులు, ఈసీ కేసులు, కాంగ్రెస్ వాళ్ళ మీద ఈడీ దాడులు జరుగుతున్నాయా, ఈసీ దాడులు జరుగుతున్నాయా, బీఆర్ఎస్ మీద జరుగుతున్నాయా, దీన్ని బట్టి ఎవరితో సంబంధం ఉన్నది ప్రజలకు స్పష్టంగా తెలిసిపోద్ది. ఎంపీ ఎలక్షన్స్ లోపల డిపాజిట్ 8 స్థానాల్లో పోయింది. వాళ్ళకు ఎట్లా పోద్ది డిపాజిట్? మేము గెలిపిస్తే మాకెందుకు వస్తాయి సీట్లు? మేము గెలిపిస్తే అన్ని పోవు కదా. మేమెందుకు ఒక సీట్ కూడా రాకుండా 0 ఓకే. చివరిగా కృష్ణారెడ్డి గారు మీరు ఏమైనా చెప్తారా సార్? ఏం లేదు మేడం, ఇందాక వీళ్ళు అన్నీ చెప్తున్నది వీళ్ళతోటి వాళ్ళ పొత్తు, వాళ్ళతోటి వీళ్ళ పొత్తు, ఇది పనికొచ్చేది కాదు, ప్రజలకు ఉపయోగపడేది కాదు. ప్రజల సమస్యల్లో మాట్లాడండి. ఎవరితోటి దోస్తానా లేదు, ఎవరితోటి ఇది లేదు. ఇప్పుడు మనం ఒక్కటే ఉదాహరణకు చెప్తా నేను. ఇప్పుడు మేము వాళ్ళనంటాం, వాళ్ళనంటారు, వాళ్ళు వీళ్ళని అనడం తప్ప దీంట్లో ప్రజా సమస్యలు అనేది ఎక్కడ కూడా స్పష్టంగా రావట్లేదు. ఎంతసేపు ఒకరిని బదనాం చేసి ఒకరిని గెలుద్దాము, ఒకటి దొంగ, వాళ్ళు దొంగలను చూపించి నేను దొరనైదామని తప్పాడు తప్ప ఇందులో ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. ఎంతసేపు ప్రజా సమస్యల మీద దృష్టి పెడదాము, ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇలాంటి మాటలతోటి, ఇలాంటి ఈ వ్యవహారాలతోటి ప్రజలను తప్పుదారి పట్టించొద్దనేది 2 పార్టీలకు విజ్ఞప్తి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి. ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి యాదగిరి గారికి, కృష్ణారెడ్డి గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి థ్యాంక్ యూ అండి అందరికీ. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.